మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ప్రొఫెషనల్ బాడీ బిల్డర్‌గా మిస్టర్ మహబూబ్ నగర్‌గా మహబూబ్ నగర్‌లో అందరికీ సుపరిచితులు. ఆయన మరెవరో కాదు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మైనారిటీ నాయకుడు నయీం ఇమ్రాన్. మనం ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి మరో ముఖ్య కారణం ఉంది. ఇటీవల మనం మహబూబ్ నగర్‌లో గంజాయి వాడకంపై ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేశాం. ఆ స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి సామాజిక స్పృహతో యువత గంజాయి బారిన పడకూడదని ఆయన మన ఆర్టీవీ న్యూస్ రిక్వెస్ట్ చేసి ఆ స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి మనకు ఎంతగానో ఉపయోగపడ్డారు. గంజాయి పైనే కాదు ఎన్నో సమస్యలపైన కథనాలు తీయాలని, నేను మీకు తోడ్పాటుగా ఉంటానని మనకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నారు, సాయం చేస్తున్నారు. అందుకోసం ఆయనని ఇంటర్వ్యూ చేసి ఆయన 46వ డివిజన్‌లో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఆయన గెలిస్తే ఎలా అభివృద్ధి చేయబోతున్నారు ఆయన మాటల్లో తెలుసుకుందాం. సలాం అలైకుం ఇమ్రాన్. వాలేకుం సలాం అన్న, నమస్తే. ఇమ్రాన్ భాయ్, మీరు ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్, ఒక జిమ్‌కి ఓనర్. సడన్‌గా రాజకీయాలకు రావాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? బాడీ బిల్డింగ్ ఒక ప్రొఫెషనల్ నాకు చాలా ఆరోగ్యంగా ఉండాలి. అంతా ఒక యూత్ అట్రాక్షన్ మనకు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి ఒకటి మనం జిమ్ చేసుకుంటూనే ఉంటుండే. అదే అలవాటయ్యి మాకు అడిక్ట్‌లాగా అయిందన్న ఒకటి మనం. బాడీ బిల్డింగ్ అరే చేయాలి మంచిగా అట్లా ఇంకా చేయాలి అని దాంట్లోనే మేము ఉంటిం. దాని తర్వాత మాకు కొన్ని కారణాలు ఇట్లా బాడీ బిల్డింగ్‌లో ఒకటి మన జిమ్ అసోసియేషన్ సెక్రటరీ కూడా నేను డిస్ట్రిక్ట్ హ్మ్. జిమ్ అసోసియేషన్. కొన్ని వాళ్ళు నాకు సహాయం కోసం వస్తుండే. నేను మా మామ గాని వాళ్ళు పొలిటికల్ లీడర్స్ వాళ్ళకి నేను ఫోన్ చేసి వేరే వాళ్ళకి చేపిస్తుంటి. ఓకే. మా మామ కూడా ఒక పొలిటికల్‌లా ఉండే. మా బ్రదరు వాళ్ళు కజిన్స్ మా పిన్ని వాళ్ళంతా ఒకటి ఉండే రాజకీయంలో. వాళ్ళకి చేసి నేను చెప్తుండే. అరే మా ఫ్రెండ్‌ది ఇట్లా అయింది. పోలీస్ స్టేషన్ గాని, హాస్పిటల్‌లకు చానా వాళ్ళకు ఇబ్బందయిన వాళ్ళకి నేను ఒక ముందుకెళ్ళి మాకు సోషల్ యాక్టివిటీస్‌లా ఉండేది. దాని నుంచి నేను ఒకటే అప్పుడు ఆలోచించిన. నేను అరే! నేను గూడా ఒక లీడర్‌గా ఉంటే ఎంతోమందిని సాయం చేయొచ్చు మహబూబ్ నగర్‌ల మనోళ్ళకు అని ఆ ఆలోచనతోటి ఒక రాజకీయంలా వచ్చి ఒక సేవ చేయాలి పబ్లిక్‌లా అని ఆ రకంగా వచ్చిన. అయితే ఇమ్రాన్ భాయ్, మీరేమో నేను సేవ చేయడానికి దీంట్లోకి వచ్చిన పాలిటిక్స్‌కని అంటున్నారు. కానీ నాకున్న సమాచారం మీరు సేవకు కాదు మంచి సెటిల్మెంట్స్‌కి, భూ కబ్జాలకు దానికొచ్చిండ్రు. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉట్టినే కాదు, మీ ఏరియాలో కూడా ఎవరిదో కబ్జా చేసిన దాంట్లో కూడా మీ పైన ఒక ఆరోపణ ఉంది. కబ్జా చేసిండ్రు అన్నట్టు. పొలిటికల్ ఇది కామన్.
ఒకడు ఎదుగుతున్నారు అంటే మహబూబ్ నగర్‌లో మీకు తెలుసు. ఒక హెల్పింగ్‌లా ఒక మాకు ఏడ పోయినా ప్రతి ఏరియాలో మేము హెల్ప్ చేస్తాం. నాకు అర్ధరాత్రి గూడా ఫోన్‌లొచ్చి మైనారిటీలు గానీ, నాన్ మైనారిటీస్ కానీ అందరూ ఏ సహాయం ఉన్నా నాకు ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి 2 గంటలు గానీ, 3 గంటలు చేస్తా. హ్మ్. ఈడ రాజకీయంగా ఎట్లా ఉందో మీకు తెలుసు. ఎట్లా వీడిని బదనాం జేయాలి, వీనికి ఎట్లా కిందికి లాగాలి. ఈ మహబూబ్ నగర్‌లో మీకు రాజకీయం తెలుసు. ఎవడు ఎదుగుతున్నాడు వాడిని కాళ్ళు పట్టుకొని గుంజాలి. ఆ గుంజే దాంట్లోనే కబ్జాలంటారు, భూ కబ్జాలంటారు. ఇప్పుడు కబ్జా చేసుకుంటే ఇప్పుడు చిన్న భూమి అని మీ ఇంటి పక్కలనే నువ్వు గజం ఇట్లా జరుగు. హ్మ్. కొట్టి సొంత అన్నదమ్ములు ఉంటే కూడా ఒక గజంకు కూడా వదులుకోరు. వదులుతలేరు. ఇప్పుడు నేను కబ్జా చేస్తే నేను అంతగానం ఏం స్థాయిలో ఉన్న కబ్జా చేస్తే నాకు వదిలిపెట్టి భయపడితోటి నేనేమన్నా రౌడీ షీటర్‌నా? భయపడిన కొద్ది హ్మ్. అంతా నడుస్తున్నాయండి పొలిటికల్ కామన్ బర్లాంతి. ఇమాజిన్ ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీరు 45 డివిజన్ మీది. కానీ మీరు 46 డివిజన్ నుండి కార్పొరేటర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి నిలబడుతున్నారు. ఎందుకు మీ డివిజన్ కాకుండా వేరే డివిజన్‌లకెళ్ళి నిలబడుతున్నారు? పార్టీ ఆదేశాలనా? ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. హ్మ్. బీఆర్ఎస్ పార్టీలో నాకు పార్టీ వాళ్ళన్నారు. 45లో కాదు నీకు 46లో బావుంది. 46లో నేను పోటీ చేయాలనుకున్నా. అంతేగాని ఈ పార్టీ ఆదేశాలు ఇప్పుడు నాకు పార్టీ మళ్ళా చెప్పిర్రు 45లో పోటీ చేయంటే హ్మ్. పార్టీ ఏం చేసినా నేను 45 కన్నా పోతా 46 నాకిప్పుడు పార్టీ వాళ్ళు మనకు 46లో నీకు మంచిగుంది. నువ్వు 46లో పోటీ చేయమన్నారు. లేదు ఇప్పుడు కూడా 45కి పోమంటే నేను చెప్పినట్లు మా శ్రీనివాస్ గౌడ్ అన్న నేను అటు పోటీ చేస్తాను. అయితే మీరేమో 46లో అంటే అధిష్టానం చెప్పింది మీ పార్టీ పెద్దోళ్ళు కాబట్టని. నాకున్న సమాచారం ఏంటంటే 45లో మీకు నెగెటివ్ ఉంది. 45లో ఇంకా చెప్పాలంటే ముస్లిమ్స్ మీ మీరే ఎక్కువున్నారు. అంటే ముస్లిమ్సే ఎక్కువున్నారు. అయినా కూడా మీకు ఇక్కడ వ్యతిరేకత ఉంది. అందుకే మిమ్మల్ని 46 పంపించిండ్రు అని అంటున్నారు. చెప్పేటోళ్ళు మస్తు అంటారన్న రమకాంత్ మీరు రిపోర్టరే. మీరు మొత్తం కనుక్కోండి. 45లా, 46లా ఒకటే మాకు డివిజన్. ఫస్ట్ 19థ్ వార్డ్. హ్మ్. ఒకటే డివిజన్‌కి 4700 చేంజ్ ఓట్స్ ఉండే అప్పుడు. అవును. 19థ్ వార్డ్. హ్మ్. నేను లాస్ట్ టైమ్‌గా పోటీ చేసింటి ఇండిపెండెంట్‌గా అప్పుడు. హ్మ్. మళ్ళా 19థ్ వార్డ్‌లో లాస్ట్ టైమ్ చేసి అంతా సేవా కార్యక్రమాలు అంతా 5 ఇయర్స్‌కెళ్ళి నేను పనిచేస్తున్నా. అవును. అదే 19థ్ వార్డ్‌కి 2 పీసెస్ చేసి అవును. డివైడ్ చేసి. 70% 46 పోయింది. ఓకే. 30% ఈడ మిగిలిపోయింది. ఆహా! ఈ 30కి మళ్ళా కొత్త వార్డు మా మన పక్కన ఉన్న వార్డులకు కల్పించి 45 చేసిండు డివిజన్. ఓకే. నేను అందరికి 45 కాదు, 46 కాదు అన్న సరౌండింగ్ మొత్తం ముస్లిమ్స్ గానీ, హిందూస్ గానీ, క్రిస్టియన్స్ గానీ అందరికి ఉపయోగపడినట్టు అందరూ ఒక ఫోన్ కౌన్సిలర్ చేయని పనిలో కూడా నాకు ఫోన్ చేస్తే నేను అర్ధరాత్రి కాదు ఎప్పుడన్నా ఇది ఉందంటే నేను ఇమ్మీడియేట్ చేసుంటి. హ్మ్. అదే దానికి ఇప్పుడు వాళ్ళేమంటే 46లా పోతే ఈడ బాలేదంటే అది మనం గెలిపి 45, 46లా గులాబీ జెండా ఎగిరిస్తాం. అది మీరు చూస్తారు. ఎవరిది బావుందో, ఎవరిది లేదో 46లో దాదాపు 3090 ఓట్ల వరకు ఉన్నట్టున్నాయి. అయితే ఇందుట్లో 60% ఓట్స్ వచ్చేసి నాన్ ముస్లిమ్స్ అంటే హిందువులది ఎక్కువున్నాయి. నాకున్న సమాచారం ప్రకారం హిందువులు సాలిడ్‌గా హిందువులకే ఏద్దాం అనుకుంటున్నారు అని ఎక్కడనో వినబడ్డది. అది ఎంతవరకు వాస్తవం? అండ్ ముస్లిమ్స్ కూడా ఇద్దరు ముస్లిమ్స్ నిలబడుతున్నారు ఇప్పుడు. సో, అలాంటప్పుడు ముస్లిం ఓట్లు చీలిపోయినా హిందువుల ఓట్లు ఒక్కరికే పడితే వాళ్ళు బీజేపీ అభ్యర్థి ఉన్నట్టున్నారు వినయ్ కుమార్. గెలిచే అవకాశాలు వాళ్ళకే ఎక్కువుంటాయి కదా! ఇప్పుడు మన వాడలో ఎంతవరకని సెక్యులరిజంగా ఒక ఏ పండుగ వచ్చినా అందరం కలిసి ఉంటాం. 3 సార్లు షబ్బీర్ అనేటాయన కౌన్సిలర్‌గా ఈడ గెలిచిండు. 19థ్ వార్డ్‌కెళ్ళి. హ్మ్. మెజారిటీ తోటి గెలిచిండ్రు. ఓకే. మన వార్డ్‌ల దగ్గర హిందూ గాని, ముస్లిం గాని ఆ ఫీలింగే లేదు మన దగ్గర. ఓకే. నేను ఈడ గూడా చానా కార్యక్రమం ఇప్పుడు నేను ముస్లిం అని ఆ కార్యక్రమం కాదు. వాళ్ళు హిందూస్ అని అట్లా లేదు. మా దగ్గర కలిసిమెలిసి ఒక మంచి వాతావరణము. నేను మొన్న ముగ్గుల పోటీ కూడా పని కాంపిటీషన్ పెట్టించిన ఒకటి. అంటే వాళ్ళ సంక్రాంతికి మంచి శుభాకాంక్షలు చెప్పు ఇట్లా మన వాళ్ళ అందరొస్తారు. హ్మ్. ఊర్లలోకెళ్ళి ఆడ ఈడ మంచిగా కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళ కోసం మనం ఒక ముగ్గుల పోటీ, ఇట్లా పతంగులు అవి ఎగిరిస్తారని అంతా పంచుకుంటా వాళ్ళు నాకు నా పండుగ వచ్చిందంటే వాళ్ళు గూడా నాకు ఇది చేసుకుంటా. వాళ్ళు పిలిచి అంత మంచి వాతావరణం. ఈడ హిందూ, ముస్లిం ఆ ఫీలింగే మనకు లేదు. ఓకే. మీకు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు తెలుస్తది.
ఇక్కడ నిజంగా చెప్పాలంటే కూడా అంటే నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఉండిండే. బట్ నేను మీ ఏరియాలో తిరిగి చూస్తే గాని, ఇక్కడ చూస్తే హిందువులు మీకు చాలా క్లోజ్ ఉన్నారు. ఇంకా కొందరు నాకు తెలిసిన బీజేపీ యంగ్‌స్టర్స్ కూడా నేను మీతో పాటు చూసిన వాళ్ళని. అండ్ నేను అడిగితే కూడా పార్టీ వేరు, ఇది వేరేనా? ఇమ్రాన్ మాతో మంచిగుంటాడు. ఇమ్రాన్ భాయ్‌తో మేము మంచిగుంటామన్నారు. అండ్ చాలామంది కూడా హిందువులే ఎక్కువ మీ దగ్గరకొచ్చి కలుస్తున్నారని కూడా సమాచారం. ఎందుకంటే అంటే నిజంగా కూడా హిందువులతోని అంత కలిసిపోవడం ఏంది? అంటే ఎలక్షన్ స్టంటా? లేకపోతే నిజంగానే మీరు వాళ్ళకి క్లోజేనా? అన్న ఎలక్షన్ స్టంట్ ఉంటే ఎలక్షన్ అప్పుడు వచ్చి తాగి, తిని పోయేటోళ్ళే ఉంటారు. ఆ! నాకు పగలు రాత్రి పిల్లలు పనిచేస్తున్నారు. ఆ! అన్న నువ్వు గెలవాలని. ఆ! అంటే మీరే చూడొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు హిందూస్ అంటున్నారు. మళ్ళా నా గురించి నేనేమన్నా ఉంటేనే వాళ్ళొస్తారు గదా! వ్యక్తిపరంగానే ఈ ఎలక్షన్ జరుగుతది. అవును. పార్టీలు సెకండరీ. అవును. ఏ ఏ వ్యక్తి ఏడ ఉన్నాడు. నేను బీజేపీకి పోయినా ఓటేస్తారు. కాంగ్రెస్‌లో ఉన్న ఓటేస్తారు. బీఆర్ఎస్‌లో వ్యక్తిపరంగా ఎలక్షన్ ఇది మాకు. అవును. వ్యక్తిపరంగా 100% నేను అందరితోటి బాగుంటాను. అందరికి ఉపయోగపడతాను. సహాయం చేస్తాను. వాళ్ళు చిన్న బాబు ఉంటే కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి మా గల్లీలో ఉంటా. పెద్దోళ్ళకి గౌరవం ఇస్తా. వాళ్ళతోటి అందరితోటి ఆడోరు గాని, మా అక్కలు గాని అందరితోటి మంచిగా ఉంటా అని ఈరోజు నా పేరుంది. అయితే ఇమ్రాన్ ఒక విషయం నేను అంటే కీన్‌గా మీది ఎవరెవరు అభ్యర్థులు నిలబడుతున్నారు ఏంటని ఆలోచిస్తే ఎగ్జాంపుల్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి షబీర్ భాయ్ ఆయన దాదాపు 3 టర్మ్స్ కౌన్సిలర్‌గా ఉన్నారు. అంటే దాదాపు 20 ఇయర్స్ నుండి ఇక్కడ ఆయన కింగ్ లాగా ఉన్నారు. ఓకే. అంతకంటే ముందు 2 టర్మ్స్ వస్తే బీజేపీ ఇప్పుడు ఎవరైతే భారతీయ జనతా పార్టీ నుండి అభ్యర్థి ఉన్నారో వినయ్ కుమార్ గారు. ఆయన కూడా కొంచెం పొలిటికల్‌గా మంచిగానే ఉన్నారు. అయితే ఇక్కడ ఇద్దరు కూడా వెరీ మెచ్యూర్డ్ అండ్ ప్రూవ్డ్ లీడర్స్. ఓకే. మరి వాళ్ళిద్దరి మధ్యల అట్లాంటి ఉద్దండుల మధ్యల మీరు ఎలా పోటీలో నెగ్గగలుగుతారు? ఒకటే అన్న ఫస్ట్ నా వ్యక్తిపరంగా మీరు సర్వే చేసిన మీరు చూసిండ్రు. నా దగ్గర ఎట్లా ఎట్లా వస్తారు మంచిది. నేను ఒట్టిగా వాళ్ళకు ఎలక్షన్‌కొచ్చి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఉన్నాడు. ఆ! ఇప్పుడు ఎలక్షన్‌ల టైంల మా గల్లీలో ఉండరు యాక్చువల్. వేరే వార్డ్‌ల గెలిచిండు పొలిటికల్‌గా ఉన్నాడు ఆయన. అంత పీరియడ్ అయిపోయాయి. మళ్ళా మాకు ఎలక్షన్ టైంలో వచ్చి మా ఓటర్లకు, మా వోళ్ళకు ఓటు అడిగితే ఏస్తారా? అది ఏవన్నా పార్టీ గాని సెకండరీ. ఆ! వాళ్ళ మంచి చెడ్డల ఏమైనా ఇబ్బందైతే నేను పగలు రాత్రి అంతా పని చేసిన అందరికి. ఆ! వాళ్ళు ఒకటే అంటారు. బిడ్డ నువ్వు బేఫికర్ ఉండు. ఎంతమంది రాని మేము నీకు ఉన్నాం. ఒకటే ఎవరైనా ఇప్పుడు 3 సార్లు అయిపాయే. ఆ! షబ్బీర్ అనేటాయన కౌన్సిలర్‌గా ఉండి. ఆయన ఏ ఒక్క మంచి పనులల అని ఖాళీ ఏమంటే వాళ్ళ రాజకీయం ఎట్లా ఉంటుండే, డమ్మీ క్యాండిడేట్‌ను పెట్టుకోవాలి. రాజకీయంలో గెలవాలి. ఓకే. దాని తప్ప వాళ్ళు ఎవరైనా గట్టి మనిషి మీరు వాళ్ళ 3 టర్మ్స్‌ల ఎవడన్నా క్యాండిడేట్ గట్టిగా ఉండేనా నిలబడించండి. అది చూడండి హిస్టరీ. ఓకే. ఆ హిస్టరీలోనే లేకుంటారు. హ్మ్. వీళ్ళు ఆడ వీళ్ళే ఉంటారు. ఈడ వీళ్ళే ఉంటారు. హ్మ్. అట్లా చేసుకొని గెలుస్తారు. ఇప్పుడు నేను యుద్ధంలో ఉన్నాను. వచ్చే ఇప్పుడు రిజల్ట్‌లో చూపెడతాను. హ్మ్. ఎవరు కింగో ఎవరు డాన్సో. అయితే మీరంటున్నారు. ఇంకొక విషయం ఆలోచిస్తే షబీర్ భాయ్ గురించి ఆలోచిస్తే ఆయన గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్నో అంటే డబుల్ బెడ్‌రూమ్‌లు గాని, లేకపోతే ఇంకేమన్నా బీసీ బంధువులు గాని, లేకపోతే దళిత బంధువులు ఉన్నా సరే, ఎట్లాంటి పథకాలు గాని, ఏవి గాని అభివృద్ధి పనులు గూడా బాగానే చేసిండ్రు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్‌కొచ్చిన తర్వాత గూడా మంచినే ఇందిరమ్మ ఇండ్లు గూడా బానే తీసుకొచ్చి ఇటీవల చూస్తే రోడ్లు గూడా చాలా బాగా చేసిండ్రు. ఆహ్, ఆ విధంగా చూస్తే అభివృద్ధిలో అయితే కొంచెం మంచినే చేసిండ్రు అనే ఆలోచన గూడా ప్రజల్లో ఉన్నట్టుంది. మరి దానికి అభివృద్ధి చేసింది ఎవరన్నా? అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీయే. ఈయన ఉండే 10 ఇయర్స్ అభివృద్ధి పనులు చేసిండు అంటున్నావు కదా! అది ఎవరు చేసిర్రు? బీఆర్ఎస్ పార్టీ శ్రీనివాస్ గౌడే డెవలప్‌మెంట్ చేసిర్రు. మహబూబ్‌నగర్ గాని, మున్సిపాలిటీ లిమిట్‌లో గాని ఏ ఆపదొచ్చినా శ్రీనివాస్ గౌడ్ సార్ మనకు అవును. చేస్తుండే. అవును. ఈయన ఇప్పుడు కాంగ్రెస్‌కి పోయిండు. హ్మ్. ఇందిరమ్మ ఇల్లు అని అంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లులు వచ్చేటోళ్ళకు, బీదోళ్ళకు వచ్చినాయి. ఓకే. కానీ సంతోషం. వాళ్ళకి గూడా ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నాడు మనకు తెలుసు. హ్మ్. మనం చెప్పేది అది మంచిగుండదనా? ఎవరికెవరికి కమిషన్‌లు అడుగుతున్నాడు, ఎవరికెవరికో ఏమో అడుగుతున్నాడు. అందరు జనాలు దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు బయట భయపడి చెప్తలేరు. నాకు చెప్పిర్రు. కానీ నేను వాళ్ళ పేర్లు గూడా చెప్పాను.
నేనైతే టైం వచ్చినప్పుడు ఆయనకు ఓటర్లే నిరూపిస్తారు. నువ్వు ఎంతవరకు ఏం చేసినావు డెవలప్‌మెంట్ ఏంది ఇప్పుడు మీకు తెలుసు. ఇమ్రాన్ భాయ్ మీరు ప్రత్యర్థిలాగా ఉన్నారు కాబట్టి ఆయన మీద మస్తు చెప్తారు. ఇంతకుముందు మీ మీద ఎట్లయితే కబ్జాలు అన్నాయో ఇప్పుడు కూడా మస్తు చెప్తారు. ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. నేను రమాకాంత్ రెడ్డి నేను చెప్తున్నా. ఇప్పుడే నేను మీకు ఎవిడెన్స్ ఇప్పుడే నేను ఫోన్ చేసి మీకు వినిపిస్తుంటి. ఓకే. లేకుంటే వాళ్ళకి పిలిపిస్తుంటి. వాళ్ళకు ఎందుకు ఇబ్బంది పెట్టాలి నేనని నా మైండ్ సెట్. ఓకే. వాళ్ళకి తెలుసు కదా! జనాలకు కూడా తెలుసు. ఈయన ఏం చేసిండు ఇన్ని దినాలుండి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతవరకు వాడుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌లో కూడా పోయి ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకు ఇబ్బంది పెట్టి వైస్ చైర్మన్ పోస్టు తీసుకొని ఏమేం చేసినో అంతా జనాలకు తెలుసు. ఆ! వాళ్ళకి కూడా తెలుసు. ఇది కూడా తెలుసు. వాళ్ళు ఎవరితోటి టై అప్ ఉన్నారు లోపటికెళ్ళి ఏమేం చేస్తుర్రు. అంతా ఎక్కువ దినాలు నడవదన్న. హ్మ్. 2 టర్మ్స్ దేవుడు కూడా చూస్తాడు. 3 టర్మ్స్ అయిపాయి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేము చూపెడతాం. మేమేమో బీఆర్ఎస్ పార్టీకి నువ్వు మోసం చేసి ఏమేం చేసినావు, మళ్ళా కుట్రలు చేసినావు ఈడ గుండా ఉండి, ఆడ కూడా నువ్వు ఇప్పుడు నడిపిస్తున్నావు. నాకు టైం వచ్చినప్పుడు మనం చెప్తాం. రోడ్లు ఎంత మంచిగా రోడ్లు పెద్ద విశాలమైన రోడ్లు వేసిండ్రు. రోడ్ మీకు రిపోర్టర్ అన్న మీరు ఒకటే చెప్పండి. ఎవరి పీరియడ్‌ల పైసలు శాంక్షన్ అయినాయి. ఒక టెండర్ వేసుకోవాలి, ఒక రోడ్ పెట్టుకోవాలంటే మినిమమ్ 2 ఇయర్స్ అయితది. అవును. 100 కోట్లు ఎవరు తెచ్చిర్రు? శ్రీనివాస్ గౌడే తెచ్చిర్రు. మహబూబ్‌నగర్‌కి అభివృద్ధి పని చేసిండంటే ఒక మహబూబ్‌నగర్‌కి మన వోళ్ళు వస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్‌కెళ్ళి మా ఫ్రెండ్స్ కూడా పిలిపియాలంటే అప్పుడు చూసి అరే ఊరికి ఏడవస్తాం మీరే రండి అంటుంటే వాళ్ళు వచ్చి. ఆ! ఇప్పుడు ఒక సిటీ లాగా డెవలప్‌మెంట్ చేసిండు. మహబూబ్‌నగర్ ఇప్పుడు కార్పొరేషన్ జేఏఓ కూడా శ్రీనివాస్ గౌడే కారణం. హ్మ్. లేకుంటే కార్పొరేషన్ అయితుండేనా మన మహబూబ్‌నగర్? మరి అప్పుడు ఎందుకు చేయలే? అప్పుడు చేద్దామంటే ఇప్పుడు ఎన్నికల్లో మనకి ఎంకిల్ పోడ్స్ ఇట్లా కట్టప్పలు రెడీ అయితని తెలవదు కదా! ఆ! బాహుబలికి కట్టప్ప వస్తాడు ఇట్లా ఎంకిల్ నుంచి ఎంకిల్ పోటు మా వోళ్ళే ఎంకిల్ పోటు పొడిచిండ్రు. అది అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత అన్నీ ఆ 100 కోట్లు శాంక్షన్ చేసి అభివృద్ధులు పనులు అంతా చేపిద్దామని అన్న ప్లాన్ ఉండే. కార్పొరేషన్ ఇంత తొందరగా అయితదా మీకు తెలుసు. అన్నీ రెడీ పెట్టిన తర్వాత వీళ్ళొచ్చి మేం చేస్తున్నాం. మేం చేస్తున్నామని చేస్తారు. ఇంత పెద్ద హాస్పిటల్ కూడా కట్టిర్రు. దానికి 2½ ఇయర్స్ అయితుంది. మీరు చూసిండు 6 నెలల్లో పిల్లలు లేపి హాస్పిటల్‌ని తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు 2½ ఇయర్స్‌కి కలర్‌లే కొడుతుర్రు. కాంట్రాక్టర్ వస్తున్నాడు ఒకటి కలర్ కొడుతున్నాడు. మళ్ళా ఇంకో కలర్ కొడుతున్నాడు. ఎందుకంటే బిల్లులు. అదే తప్ప ఏం లేదు. శ్రీనివాస్ గౌడ్ మాట ఎవ్వరి దగ్గర రారు. మహబూబ్‌నగర్ ప్రజలు ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్నికల్లో మళ్ళా ఎమ్మెల్యే గెలిచేది శ్రీనివాస్ గౌడే. ఎమ్మెల్యే వరకు మనం పక్కకు పెట్టుకుందాం కానీ అట్లీస్ట్ మేయర్ వరకు మీకు మేయర్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారా? మేయర్ మేము క్యాండిడేట్ ఇప్పుడే అంతా డిసైడ్ చేసుకున్నామని లోపల అంతా. ఉన్నారా మేయర్ క్యాండిడేట్ అయితే ఇప్పటికైతే? 100% మన మేయర్‌గా పోటీ చేస్తాడు. మేయర్ గెలిస్తే ఎవరు అవకాశం మాదే ఉంది. ఎవరు మేయర్ క్యాండిడేట్? ఇప్పుడే మేము చెప్పానా? మళ్ళా కాదు కాదు. ఈ కాంగ్రెస్‌కెళ్ళి కా కాంగ్రెస్‌కెళ్ళి ఇప్పుడు నేను ఒక 5 పేర్లు ధనాధనం చెప్తా. ఆనంద్ గౌడ్ భార్య గాని, రాఘవేంద్ర రాజు భార్య గాని, ఎన్‌పీ వెంకటేశ్వర కూతురు గాని, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ భార్య గాని, ఈవెన్ మైనారిటీ లీడర్ సిరాజ్ ఖాద్రి భార్య కూడా అంటే మేయర్ రేస్‌లో ఇంతమంది ఉన్నారు. ఇంకా 10 మంది వస్తారు కావాలంటే. ఇంతమంది ఉన్నారు మీరు కదా! బీఆర్ఎస్‌కి ఒక పేరు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. ఆ! ఇప్పుడు ఇంతమందికి ఓడిపియనికి ఎంతమంది ట్రై చేస్తారో మీకు తెలుసు. అది ఇంటర్నల్ కాంగ్రెస్ లోపల కాంగ్రెస్ ఇప్పుడు మేము కూడా అనౌన్స్‌మెంట్ చేసిండు. అరే వీడు మేయర్ క్యాండిడేట్ అని. అరే వీడిని ఓడిపియండిరా వీడు మేయర్ కాకూడదు మేము కావాలంటారు. అంటే కానీ ఈ కాంగ్రెస్ కుట్ర అయితే అవుతది. మహబూబ్ మీకు తెలుసు. నగర్‌లో ఈ కుట్ర. ఆ. కాంగ్రెస్ అయితే కాదు సార్. ఆ. మీరు సర్వే చేయండి. పబ్లిక్ మొత్తం రివర్స్ పోనీ ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మీరు కార్పొరేటర్ మీరు బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తారు అనుకుంటున్నారు? 30+. నేను ఏమంటున్నా సరే మీరు కార్పొరేటర్‌గా మీరు గెలిచిన మీరు తర్వాత సర్వే మీతో మీరు చూసుకోండి. మాట్లాడతా? మీరే రిపోర్టర్. మీరు ఆ. సర్వే చేసుకోండి. పబ్లిక్‌లో ఏముంది? కాంగ్రెస్ అంటే ఇప్పుడు పరిస్థితి ఏముంది? బీఆర్ఎస్ అంటే పబ్లిక్ ఎట్లా తలుసుకుంటుంది? పనులకు గాని ఏ దానికి మీరు ఆలోచించుకోండి. అయితే మీరు బిజినెస్ 30+ అంటున్నారు. 30+ వస్తదని నా సెన్స్ కరెక్ట్ అయితే 20 దాటబోము అని నేను అనుకుంటున్నా. ఈ నిమిషంకి. తర్వాత ఏం జరుగుతుందో వి కాంట్ ప్రిడిక్ట్. బట్ ఇప్పటి వరకు మాత్రం మీకు 15, 20 వరకు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా బీఆర్ఎస్. 20కి మళ్ళా ఇప్పుడు 10, 15 రానికి ఎంత దూరం ఉంది? వచ్చే మనం ఇప్పుడు ప్రచారం ఉంటది. ఇప్పుడే 20 ఇట్లే ఉంది. ఆ. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా అట్లే అనుకుర్రు. ఖతం బీఆర్ఎస్ ఖతం అన్నారు. మనం ఎంత పోటీ చేసి ఎంత వచ్చినాయి మీకు తెలుసు. అంటే కాంగ్రెస్ వాళ్ళు రూలింగ్ కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఇంత మంచిగా చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు మంచి కాదు. కాంగ్రెస్ వాళ్ళు పనులు మంచి లేదని అంతగానం వచ్చినాయి. మీ టైంలో బయటికి వెళ్ళాలంటే ఒక్కొక్కడు భయపడుతుండే. నిజంగా చెప్తున్నా పిశాబ్ వస్తుండే నాయన ఏం చేస్తారు వీళ్ళు బయటికి వెళ్తాను. కానీ ఇప్పుడు వదిలేయండి అబ్బా వాళ్ళు ఏమన్నా వేసుకోండి ప్రజలు మనకు ఓటేయాలి మనం బెదిరియకూడదు అని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మంచోడు ఉన్నాడు అంటున్నారు అందరూ. అతను
బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చూడండి శ్రీనివాస్ గౌడ్ సాబ్ వచ్చిన తర్వాత ఎట్లా ప్రశాంతంగా 9 నెలల సంవత్సరాల్లో మీరు ఒక్క ధర్నా అయినా చూసిండ్రా? ఇప్పుడు ధర్నా వారంకి ఒకసారి ధర్నాలు అవుతున్నాయి. ధర్నా చేస్తుంటే వారంకి ఒకసారి ఇప్పుడు క్రైమ్ చూడు కొట్టుకుంటారు రోడ్ల పైన. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంటికెళ్ళి ఒక ఆడామె 3 గంటలు 2 గంటలు ఇప్పుడు పోయి సేఫ్గా ఇంటికి వస్తుంది. మేము పండుకుంటే నిదానంగా అందరు ప్రశాంతంగా ఆడోళ్ళు కూడా ప్రశాంతంగా ఇంటికి వస్తుండే. అట్లా భయం ఉండే. అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఒకటి ఇది ఉండే. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుండే. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవ్వడికంటే వాడు పెద్దగా అయింది. అంటే అప్పుడు ధర్నాలు ఎందుకు లేదు సార్? అప్పుడు ధర్నాలు చేసిన వాళ్ళందరూ బీఆర్ఎస్ ఒకటి ఉండే, అంటే అన్న కాళ్ళు బెదిరించిన వాళ్ళందరూ మీదంటే ఇప్పుడు మన దగ్గర బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రౌడీ షీటర్లను కూడా నాయకులు చేసారు. రౌడీ షీటర్లు పెద్ద పెద్ద రౌడీ షీటర్లు కూడా నాయకులను చేసి వాళ్ళకు పొలిటికల్గా ఎదిగేటట్లు చేసి వాళ్ళకు కూడా మంచి స్థాయి రావాలి, అందరు మంచిగా ఉండాలని. లేకుంటే ప్రతి ఏరియాలో ఫీలింగ్ ఉంటుండే నేను రౌడీ ఆ ఏరియాకి, నేను రౌడీ ఈ ఏరియాకి. అది క్లోజ్ చేసినది శ్రీనివాస్ గౌడ్ సాబ్. అన్ని మంచి పనులన్నా ఇప్పుడు మంచోళ్ళకి మంచిగా అవుతుంది. అన్ని పని చేసిన కొందరికి నచ్చలే పనులు మాకు ఎదగనిస్తలేరు. ఆ రాజకీయం కానీ పబ్లిక్లని దొంగ మాటలు చెప్పి దొంగ పొడుతుంటారు ఇప్పుడు. అదే కానీ ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు ఏ నాయకుడు వచ్చి టీఆర్ఎస్కి వేయకూడదు, శ్రీనివాస్ గౌడ్ ఓటు వేయకుంటే కూడా ఎవరి మాట ఎవడు విన్నాడు. నెక్స్ట్ మీరు చూస్తారు ప్రజల రెవల్యూషన్ వస్తుంది. ఒకటి వచ్చి కార్కి ఓటేసి గెలిపిస్తారు. ఓకే. అయితే సరే మీ వార్డు గురించి మాట్లాడదాం. 46 మీరు 46 వార్డులో మీరు చేసిన ఏమైనా అభివృద్ధి పనులు ఉన్నాయి ఇంతవరకు? అంటే మీరు ఏమైనా చేసిందా ఈ వార్డుకి? అభివృద్ధి పనులు అంటే అన్న ఇప్పుడు ఏమన్నా నాకు నీళ్ళ సమస్యలు ఉన్నాయి, బోర్లు ఖరాబ్ అయినాయి, పట్టించుకోకుండా మా వాళ్ళ టీచర్స్ కాలనీలు అంటే నీళ్ళ చాలా ఇబ్బంది ఉంటుంది. ఓకే. బోర్లు మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి తేవాలంటే మళ్ళీ నెల రోజులు అవుతుంటారు. వాళ్ళు కాంటాక్ట్ కానీ బిల్లులు రావాలి అవి ఇవి అని మొత్తం నెల రోజులు అవుతుండే. నేను అప్పటికప్పుడు సొంత పైసలు ఎంతో వస్తుంది మోటార్ 20,000 ఎన్ని వచ్చినా ఇమీడియట్ కొత్త మోటార్ ఇప్పిస్తుంది. ఎందుకంటే నీళ్ళకి ఇబ్బంది కాకూడదు. మా ఏరియాలో అంతా ఎంప్లాయీస్ ఉంటారు మంచిగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకని అప్పటికప్పుడు నాకు చెప్పిన సమస్యలు అన్నీ తీర్పిస్తుంటాయి. వేరే ఏమైనా మోరీల ప్రాబ్లం ఉంటే కూడా అడిషనల్ కలెక్టర్ దగ్గర పోయి పర్సనల్ వాళ్ళ ఫండ్ తోటి సార్కి ఓకే సార్ ఇలా స్కూల్స్ ఉన్నాయి పోయేటర్లు కదా, కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా ఇంజనీరింగ్ పెట్టి నాకు 1 మంత్లో మోరీలు కాలువలు కూడా కట్టించాను. మన దగ్గర చాలా ఉన్నాయన్న. ఇప్పుడు చెప్పుకోనికే ఓల్డ్ సిటీలో ఎట్లా డ్రైన్స్ ఉంటాయా అవి కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి మా గల్లీలో. మీరు 46 వార్డులో మీరు అన్న ప్రకారం వైస్ చైర్మన్ వాళ్ళు ప్రధాన సమస్యలు అదే వైస్ చైర్మన్ ఆయన వైస్ చైర్మన్ వాళ్ళు ఆయన దాంట్లో ఇప్పటికీ ఉన్న ప్రధాన సమస్య 46 వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? ఇప్పుడు ఉన్న డ్రైన్స్ ఉన్నాయి ప్రాబ్లము. ఇప్పుడు మీరు తీసుకుపోతా నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, మీకు పెడతాను. ఓకే. డ్రైన్స్ నీళ్ళు మొత్తం ఇంట్లలో వస్తుండే. ఓకే. మీరు ఆడ ట్యాంక్ బండ్గా మన రామబోలిలో ఎట్లయితే నీళ్ళు వస్తుంది అట్లే నీళ్ళు ఫుల్ అయ్యి మొత్తం కాలువలకి వెళ్ళి మొత్తం ఇట్లా పడి మొత్తం నీళ్ళు వస్తే మోరీ మొత్తం ఇళ్ళ మొత్తం మళ్ళీ మన అఫీషియల్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అందరు అట్లా పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 3 times అయితే కూడా దానికి పరిష్కారం ఏం కాలేదు. నీళ్ళ సమస్యలు ఇంకా చెత్త చెదారం మొత్తం ఎట్ట అంటే ఆడ ఖాళీ పడే ఉండాలి, నీళ్ళు రావు టైం పైన. ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పీరియడ్లో నీళ్ళకి ఇబ్బంది లేకుంటే ఇప్పుడు 3-4 దినాలకు 5 దినాలకు నీళ్ళు వస్తుంది. నేను ట్యాంకర్ ఇంటింటికి పంపించి నేను ఇట్లా ఉంది అంటే కూడా కౌన్సిలర్ పట్టించుకుంటారంటే నేను ప్రతి ఇంటికి ట్యాంకర్లు పోసిన పర్సనల్గా మున్సిపాలిటీగా చేసి అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. డెవలప్మెంట్ అంటారు కానీ రోడ్ ఇప్పుడు వీళ్ళు రోడ్లు ఏమంటే కమిషన్లకు రోడ్ వేయిస్తే కమిషన్ వస్తుంది, వాళ్ళ పొట్టలు చూసుకున్నారు. రోడ్ వేయిస్తే కమిషన్, వేరే ఏం చేసారు? ఇప్పుడు రోడ్స్ ఉన్నాయి, అభివృద్ధి పనులు రోడ్స్ వేసినాం అంటున్నారు. అవి మొత్తము ఇప్పటికే క్రాక్స్ వచ్చేసినాయి. మొన్ననే వేసినట్టున్నారు కదా? మొన్ననే వేసినాయి. ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నేను పేపర్లో వేయించిన మొత్తం మీడియాలో మొత్తం రిపోర్టర్స్కి నేను బయట కూడా ఇచ్చిన, కలెక్టర్ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. క్రాక్స్ వచ్చి ఇప్పుడే మొత్తం మన రోడ్ల నీళ్ళు ఆగుతుంది. వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంది మీరు ఒకసారి నేను ఏం చెప్పాను ఆ గల్లీ మీ అడ్రస్ చెప్తాను, ఆడ పోయి ఏమేమి ఉంది మీ సమస్యలని, ఈ రోడ్డు మంచిగా ఉందా, మీకు రోడ్ వచ్చింది కదా అని ఒకటే మాట అడగండి. వాళ్ళు బూతులతో నీకు సమాధానం చెప్తారు. కానీ ఇప్పుడు మీరు డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య అంటున్నారు,
గతంలో మొన్న చైర్మన్ ఆనంద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 11 నెలల 180 కోట్లు ఖర్చు పెట్టారు. మన 49 వార్డులకు. మస్తు అభివృద్ధి పనులు ఈవెన్ పార్టీలకు అతీతంగా వాళ్ళు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో కూడా అసలు మస్తు ఫండ్స్ కేటాయించి అభివృద్ధి పనులు బాగానే చేసిండ్రు. మీరేమో అట్లా చెప్తారు. అంటే బీఆర్ఎస్‌లు కాబట్టి మీరు కాంగ్రెస్‌ల పైన అట్లా నిందలేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అని మాట్లాడతలేనండి. మీరు ఈ వాళ్ళ తిరగండి. ఎవరు ఏం చేసింది మీకు తెలుస్తది. నేనేదైనా పనికి పోయినా, ఈ పని ఇట్లా ఆగిపోయింది వాళ్ళ అని దానికే ఎంబడికి అరే! ఇమ్రాన్‌కి ఏడ మైలేజ్ వస్తదో నేను చేయాలి. లేకుంటే వదిలేయాలి. హ్మ్. మీరు హైదరాబాద్‌లో చూస్తారు ఓల్డ్ సిటీ‌ల ఎవరికీ పెరగనియ్యరు, ఏం లేదు. అవును. అట్లే సచ్చుతారని. అవును. మన దగ్గర సేమ్ అట్లే ఉంది. 3 సార్లు ఒకనికే పెట్టినాం గదా! అవును. ఆ అహంకారంలాగా అయిపోయి వీళ్ళేం చేస్తారు నాకు ఆ! అని అట్లా నడుస్తుంది. ఈ వీక్‌లో చూస్తే ఫేస్‌బుక్‌లో ఒకటి బాగా ట్రెండింగ్ నడుస్తుంది. ఏందంటే మీరు పోతున్నారు రోడ్డు దగ్గర ఏదో దాన్ని పట్టుకొని ఇట్టిట్లా అనేట్టున్నారు. అట్ ది సేమ్ టైమ్ మళ్ళా మీ తాజా మాజీ కౌన్సిలర్ ఆయన వైస్ చైర్మన్ ఆయన కూడా పోతున్నాడు రోడ్డు కాడ పట్టుకొని అసలు ఆ రోడ్డు నిజంగా ఏపిస్తుంది ఎవరు? అసలు ఎవరిని అక్కడ ప్రజలందరూ పరిచయం అవుతున్నారు. ఏంది ఇట్లా వస్తున్నారు ఫోటోలకు పోజ్ ఇచ్చిపోతున్నారు. నిజంగా ఆడ ఏం జరుగుతుంది అసలు? మా డివిజన్‌లోనే ఇప్పుడు కొత్త డివిజన్ 46 అయింది గదా! ఆ! ఆడ తాండా ఉంది మన దగ్గర. ఓకే. ఇక్కడ మన దాంట్లో ఏరియాలో పాత శేషగుట్ట అయినప్పటి నుంచి ఆ తాండా ఉంది. ఆ! ఆ తాండాల కమిటీ హాల్ కట్టించింది బీఆర్ఎస్ గవర్నమెంటే శ్రీనివాస్ గౌడ్ సాబే కట్టించినప్పుడు. ఆ! కట్టిన తర్వాత అప్పుడు మా కమిటీ హాల్‌కొచ్చినప్పుడు మేము అప్పుడు జెప్పింటిమి. అన్న కమిటీ హాల్ కట్టారు సంతోషం మంచిగా అందరుండి. మాకు రోడ్డులు గూడా ఇది లేదు అన్న. అంటే ఎన్ని ఫీట్ల రోడ్డు ఏమేమి ఉన్నాయని అంతా స్కెచరేసి అంతా అప్పుడే ఆ! శాంక్షన్ చేసి అప్రూవల్ చేసిండ్రు. ఒకటి 8 ఫీట్ రోడ్ ఉంది, 7 ఫీట్, ఒకటి 15 ఫీట్ రోడ్. హ్మ్. ఆ రోడ్లకు అప్పుడే శాంక్షన్ అయిన పైసలు ఇప్పుడు వాడుకొని హ్మ్. వీళ్ళు మన ఇప్పుడు మాజీ వైస్ చైర్మన్ ఏం చేస్తుర్రు, పోయి ఆడ గుంజేది. ఇప్పుడు పదవిలో ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు ఎవరు? మీకు ఏం అవసరం పోనీ మీరు కాంట్రాక్టరా? మీరు కౌన్సిలరా? ఎవరు మీరు? కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుడు అంటే ఆడ పోయి గుంజుతారా? మీ పని జన్నా చేసుకోండి. హెల్ప్ అంటే చేస్తున్నారు. హెల్పర్ లాగా పని చేసుకోవాలి మళ్ళా కూలి పని. హ్మ్. కూలి పని చేసుకుంటే అయిపోయి కదా! అట్లానా కూలి పని మరి చేసుకొని మీరు పోయి కూడా ఆ! చేస్తున్నారు కదా! అదే. అది చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలా శాంక్షన్ రోడ్డు. ఆ! ఈయన పోయి ఆడ డ్రామాలు చేస్తే మేమెందుకు ఊకుంటాం? హ్మ్. అధికారులు గూడా ఇప్పుడు గమనించాలి. కమిషనర్ గాని, కలెక్టర్ గాని ఈ నాయకుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు మా గల్లీలో ఒకటి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. అవును. అందరు గుంజండి. నేను అదే అన్న తాండూలో అందరు. మీరు కూడా గుంజండి అంటే ఓ ఫోటో చూడండి. వాళ్ళతోటి కూడా గుంజిపిచ్చాం. ఆ! అందరు సమానం. మేము కూడా సమానం. అవును. మీరు కూడా గుంజండి. ఆయన ఎందుకు డ్రామాలు చేయాలి? అవును. ఇప్పుడు ఆయన ఏమన్నా ఉంటే 10,000 సరే బై ఆ! యాస్పిరెంట్ కౌన్సిలర్ వచ్చిండు, చైర్మన్ వచ్చిండు, చేసిండు అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమంటే వాళ్ళకి మోసం చేయాలి. నేను ఏపిచ్చిన, నేను గుంజుతున్నా, ఈయన వైస్ చైర్మన్ ఉండి ఏపిచ్చిన అనుకోవాలని అట్లా చేస్తే మేము కూడా చేయాల్సొస్తది కదండీ. ఒక అయితే ఐడియా తీసుకు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఎందుకు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌కి రావాల్సొచ్చింది? ఆ సమాధానం ఇప్పుడు మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏం నడుస్తుందో. మంచి మంచి స్వింగ్‌లో ఉంది. ఇంకేంది గాలి స్వింగ్‌ల బాగా గ్రూ నడుస్తుంది. స్వింగ్‌ల గ్రూపులు స్వింగ్ అయితున్నాయి. అప్పుడు కూడా అన్ని గ్రూపిజం ఉండేను. ఆ! నేను 2019ల నేనంతా జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్‌ల పోటీగా నేను చేస్తున్నా ఇప్పుడు. హ్మ్. కాంగ్రెస్ బీఫామ్ నాకు రెడీ ఉంది. హ్మ్. నేను కాంగ్రెస్ జెండా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని జెండాల ఫ్లాగ్ ప్రోగ్రామ్ ఉంటే అన్ని ఫ్లాగ్ ప్రోగ్రాము ధర్నాలు గానీ బీఆర్ఎస్‌కి ఎదురుగా చేసినాం. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళు నాకే కాంగ్రెసోళ్ళే బీఆర్ఎస్ పార్టీకి నువ్వు పోటీ చేయకూడదని నువ్వు బీఫామ్ తీసుకోకు అంటారు హ్మ్. కొందరు. అంటే బీఆర్ఎస్ పార్టీతోని కుమ్మక్కయ్యారు. అంటే వాళ్ళు కోవట్లు కుమ్మక్కయ్యారు. కోవట్లంటారు. అంటే నేను అరే నా పార్టీ అని నేనంత కష్టపడి ఏమనగాని అని సిద్ధంగా కొట్లాడినా, వాళ్ళే పార్టీ వోళ్ళే నాకు కాంటెస్ట్ చేయమంటారు. సీనియర్స్ ఆ! మొత్తం నాకు అప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ సాబ్ ఆ! ఉండే. ఇప్పుడు వినోద్ అన్న ఉండే. హ్మ్. ఎంపీ వెంకటేష్ అన్న ఉండే. సయ్యద్ ఇబ్రాహీం గూడా మా కాంగ్రెస్‌లోనే ఉండే. అవును. పెద్ద ఎంత నాయకులు సీనియర్స్ ఉన్నా నాకు ఫోన్‌లు చేసి "ఇమ్రాన్ రా బీఫామ్ తీసుకో ఎందుకంటే" లేదన్నా కొన్ని కారణం వేరే వాళ్ళ గ్రూప్ వాళ్ళకి మాట వినక, ఆ గ్రూప్ వాళ్ళకి వినక, ఆ గ్రూప్ నేను వాళ్ళకంటే అప్పుడు కూడా గ్రూప్‌లోనేనా? అప్పుడు కాంగ్రెస్‌లో ఎప్పుడు గ్రూప్‌లేనా? ఓహ్! అప్పుడే నేను జూషిన. ఆ! నేను పార్టీలో ఉండి నాకు సపోర్ట్ చేయకుంటే ఆ! నేను ఉండి ఏం లాభం? ఆ! అప్పుడు ఒకటే అన్నా. నేను డిసిషన్ తీసుకున్నా. సరే నేను పోటీ చేయను. నేను విత్‌డ్రా చేసుకుంటున్నా. కాంగ్రెస్ ఇప్పుడు బలవంతం చేస్తే కూడా నేను
పోటీ చేయరు. ఎందుకంటే నిలబడిపించి మళ్ళీ ఓడిపిస్తారు వాళ్ళని. అవును. ఇప్పుడు నిలబడమంటారు మళ్ళీ సపోర్టివ్గా కాంగ్రెస్ ఇప్పుడు ముందుకు రానని నేను కూడా ఏం డిసైడ్ చేసిన, కాంగ్రెస్కి రాజీనామా అని. అభివృద్ధి పనులు మంచి శ్రీనివాస్ గౌడ్ సాబ్ చేస్తున్నాడు. తెలంగాణ తెచ్చిన పార్టీ, మనకు మంచి చెడ్డగా ఆలోచించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అని నేను డిసైషన్ అప్పటికే విత్డ్రా చేసుకొని ఇదే షబ్బీర్కి నేను గెలిపించిన వాళ్ళ. సో ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కాంగ్రెస్లో ఉన్న కొందరు బీఆర్ఎస్కు పనిచేసారు, అంటే కొంచెం కోవట రాజకీయాలు చేశారు. సో దీని మీద మీ మీద ఒక ఆరోపణ ఉంది. ఓకే, నేను అందుకే ఈ క్వశ్చన్ అడిగిన. నయ్యూమ్ ఇమ్రాన్ బీఆర్ఎస్ పార్టీలో చాలా మంచి విలువ ఉంది ఇప్పుడు ఆయనకి, కానీ ఆయన కూడా కాంగ్రెస్లో ఉన్న కొందరు లీడర్ల కోసం కూడా పనిచేస్తాడు, ఈయన కూడా కోవట రాజకీయాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నాకు కొందరు చెప్పింది. అది ఎంతవరకు వస్తుంది అన్న? ఇప్పుడు మీరు రిపోర్టరు, మీరు అందరు కలుస్తారు. ఇప్పుడు మీరు ఇన్ఫార్మరా అందరికి? జర్నలిస్ట్, ఇది నా ప్రొఫెషన్. నేను బరాబర్ బీజేపీలతో ఉంటా, బీఆర్ఎస్లతో ఉంటా, కాంగ్రెస్తో ఉంటా, ఎంఐఎంతో ఉంటా, బీఎస్పీతో కూడా ఉంటా, సిపిఐ సిపిఎంతో కూడా ఉంటా. అది మా వృత్తి. ఇది నేను కూడా మహబూబ్నగర్లో పుట్టినా పెరిగినా, నేను లోకల్. నేను కూడా అందరితోటి మంచిగా కలుస్తా, వాళ్ళు కలుస్తారు. దానికి వేరే రకం అనుకున్న వాళ్ళు ఎవరైతే మైండ్ ఇది ఉంటుందో అనుకుంటారు. కలిసిన దానికే లాయల్టీ చూపెట్టడానికి అవసరం లేదు. మా పార్టీ వాళ్ళకి తెలుసు, మా నాయకునికి తెలుసు, నేను ఎంత నిజాయితీతో ఏం చేసినానో నాకు తెలుసు. కలిసినంత వరకు అది ఇన్ఫార్మర్ లాగా కాదు, వాళ్ళ వ్యక్తిగా కాదు. మంచి మనసు ఉంటే, మంచి వ్యక్తిగా ఉంటే అందరు కలుస్తారు, అందరు మంచోళ్ళే ఉంటారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ సాబ్ కూడా ఉన్నాడు నాతో. ఎట్లా ఆయనకు తెలుసు నేను ఎట్లా ఉన్నా, ఆయనకి లాయల్టీ ఎట్లా ఉన్నా, ఏమున్నా నేను పార్టీ కోసం పనిచేస్తా. రాజకీయంలో ఉన్నంత వరకు నేను శ్రీనివాస్ గౌడ్ సాబ్కి పనిచేస్తా. ఆయనకు ఆ గుణం నాకు తెలుసు, అందుకోసం ఆయన కూడా నాకు నమ్ముతాడు. అది కొందరికి చూడలేక వీడు ఇట్లా అన్నా అట్లా అన్నా అంటే కూడా ఆయన నమ్మడు. వాళ్ళకి కూడా చాలా మంది చెప్తుంటారు అన్న ఇట్లా అంటే, నమ్మరు వాళ్ళు. ఎందుకంటే నేనున్నా ఏమున్నా వాళ్ళకి తెలుసు. వాళ్ళు నాకు నమ్మి నాకు ఆ స్థాయిలో పెడుతున్నారు. నేను చాలా ట్రాన్స్పరెంట్గా స్ట్రైట్గా అడుగుతున్నా, దయచేసి మీరు కూడా అంతే స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వాలి. మీరు 2 years బ్యాక్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి కాంగ్రెస్ పార్టీలో కలుద్దామని పోయినరని, అండ్ మీరు ఇక్కడ నుండి టికెట్ కూడా అడిగినరని, ఆయన కూడా దానికి ఓకే చెప్పిండు. మీరు సరే సార్ ఇప్పుడు జస్ట్ ఇంటికి పోయేసి వస్తానని అని చెప్పి మళ్ళీ వచ్చి కలవలేరని నాకు సమాచారం. అది ఎంతవరకు వస్తాం? అది తప్పు అన్న మొత్తం. నేను మా మరదలు ఇల్లు ఉంటుంది ఇక్కడ పద్మావతి కాలనీ, మన మన్నికాకొండం టెంపుల్ ఉంది కదా, ఆడ ఉంటుంది. నేను అవతలకి వెళ్ళి వస్తున్నాను. కాంగ్రెస్ ఎన్ఎమన్నా అప్పుడు మన పద్మావతి కాలనీ కమాన్ దగ్గర ఇల్లు తీసుకుని హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుంది. నేను కార్లో మా ఫార్చునర్ బండ్లని నేను వస్తున్నా ఇట్లా. అప్పుడే వాళ్ళు కాంగ్రెస్ లీడర్స్ కొందరు ఉన్నారు, పేరు చెప్పాను. వాళ్ళండి అరే ఆపారు. నేను కలవడానికి అన్న బాగున్నావా అలా బాగున్నావా అని కలిసిన. లేదు మన పార్టీలో రావాలి, నువ్వు రావాలి. అది నాకు ఎంత ఫోన్ చేసిరు, వాళ్ళకి కూడా తెలుసు ఎంత ఫోన్ చేసి నేను రెస్పాన్స్ కాలేదు. అప్పుడు లేదు భయ్ ఎంతవరకు, అరే మా అన్న ఏమన్నా ఉన్నాడు కలిస్తే ఇదవుతుందా అని వాళ్ళే చెప్పారు. నేను జస్ట్ ఇప్పుడు కలవడానికి చూడనా, వాళ్ళ ప్రచారకు వస్తే కూడా ఏదంటే వాళ్ళు కలుసుకుంటారు. ఇప్పుడు బీజేపీ కానీ పిఆర్ఎస్ కానీ ప్రధానం వస్తే వాళ్ళకి టైఅప్ అయినట్టు ఇప్పుడు పార్టీ విడిచేసిన ఏం లేదు కదా. సరే నేను జనరల్గా కలిసిన. ఆ కలిస్తే ఫోటోలు తీసుకొని ఇప్పుడు ఇమ్రాన్ బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్లో చేరుతున్నాడు. నేను కలిసి నా పార్టీ ఆఫీస్కే పోయినాం. నాకు ఫోన్ చేసిరు, అదే ఇట్లా ఇంటర్వ్యూ బిడ్డ అంటే అన్న పార్టీ ఆఫీస్ బయటనే ఉన్నా, కానీ కలిసేంత వరకు మంచి మాట్లాడితే ఇది మహబూబ్నగర్లో ఉంది, ఎట్లా బదలాం చేయాలి, దీనికి ఏం చేయాలి, అది కామన్, మనం పట్టించుకోకూడదు అన్నీ. ఇమ్రాన్, ఇంకొక విషయం, మీ బ్రదర్ పేరు సలీం కదా, ఆర్టీఏ మెంబర్గా చేస్తున్నాను అనమాట. ఆయన బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో కలిసిందాడే, ఆయనకు ఆర్టీఏ మెంబర్కి ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఉన్నాడు కదా, ఆయన అక్కడ షబ్బీర్ గారికి చేస్తారా లేకపోతే మీకు వర్క్ చేస్తారా? బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు లేకుండేనా, బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్లో వచ్చినని మాట తప్పు. నాకు చెప్పినట్ల అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కదా, అది మాట తప్పు. ఆయన ఎప్పటికెళ్ళో కాంగ్రెస్లో ఉండే. ఓకే, ఆయన మా మామ ఉండే, ఆయన ఎంబడిని హైదరాబాద్లో ఉంటుండే, ఇక్కడ ఉండకుంటుండే ఆయన మహబూబ్నగర్లో. ఆయన మొత్తం హైదరాబాద్లోనే ఉంటుండే, ఆ గాంధీ భవన్ ఆడమ మాదర్గా అట్లా ఉంటుండే. ఎప్పుడు టీఆర్ఎస్లో చేరుకోలేను ఆయన, అదో విషయం అయితే తప్పు. ఇప్పుడు పార్టీకి
వాళ్ళ పార్టీ వాళ్ళకు, మా పార్టీ మాకు. మీరు తమ్ముడు, అక్కడేమో పార్టీ కదా. పార్టీ ఉంటే ఆయన లాయల్టీ ఆయనకు. ఓకే. ఆయన చేస్తే పార్టీకి చేస్తాడేమో. నేనైతే అడగను కదా నాకు చేయమని. ఆ. నాది నేను చూసుకుంటా. మా పార్టీ వాళ్ళు ఉంటారు. మా సీన్ ఉంటారు. అది ఎట్లా చేసుకోవాలి, మేము ఎట్లా గెలిపినాం చేసుకుంటాం. వాళ్ళది పార్టీకి మేము చేయమన్నాము, మాకు చేయమని కూడా చెప్పాను. ఓకే ఇమాన్, మీరు 46 డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందితే ఎలాంటి అభివృద్ధి పనులు మీరు చేస్తారు? నేను ఒకటే మా అభివృద్ధి అంటే మా దగ్గర ఒకటి వాటర్ సమస్యలు ఉన్నాయి. హ్మ్. సో బోర్ల నీళ్ళు ఎక్కువ వాడతారు ఈడ. నల్లులు కూడా ఇప్పుడు చానా ప్రాబ్లమ్ అవుతున్నాయి. వారంకోసారి రావాలి, 5 దినాలకు రావాలి. సో నేనేమంటే ఏడైతే మంచి నీళ్ళు వచ్చేస్తాయో దాంట్లో ఒకటి ఫ్రీ వాటర్ ప్లాంట్‌గా పెట్టి ఆ ప్రజలకు ఒక సేవలాగా ఫ్రీ వాటర్ ప్లాంట్ పెట్టిస్తాను మంచిగా. ఇంకోటి మా దగ్గర అంతా ఎంప్లాయీస్ యూనియన్ అంతా వాళ్ళు ఇది ఉంది. నేను ఒక వెల్ఫేర్ సొసైటీగా పెట్టి ఏ సమస్యలున్నా వాళ్ళకి వెంటనే కావాలంటే ఇప్పుడు 3000 మందికి ఒకటేసారి నేను చేయలేకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నా పైన రిమార్క్ రాకూడదు. ఆ. సో నేను ఒక వెల్ఫేర్ సొసైటీ చేసి మా పాన్ నివాసులకు పెద్దగా పెట్టి వాళ్ళని ఏమైనా సమస్యలు వస్తే నాకు చెప్తారు. నా పని నేను చేస్తుంటా. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ఒక మంచి ఏం అభివృద్ధి వచ్చినా ఫస్ట్ మన డివిజన్‌కి చేయాలని అట్లా నేను చేసుకుంటా. చివరగా ఇమ్రాన్, మీరు మీ 46 డివిజన్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటేనా నా 46 డివిజన్ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు గెలిపించి ఒక అవకాశం ఇస్తే 3 సార్లు ఒక అభ్యర్థిని గెలిపించారు. నాకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళకు ఇబ్బందొచ్చినా, ఏ డెవలప్‌మెంట్‌ల పనులు ఉన్నా, ఏ ఎంప్లాయ్‌మెంట్ గానీ మా దగ్గర చానా కాలనీవాసులకు తెలుసు. చదివి గూడా ఇంట్లల్ల కూర్చొని ఎంప్లాయ్‌మెంట్ లేకుండా వాళ్ళున్నారు. వాళ్ళకు ఒక జాబ్ మేళాస్ గానీ అట్లా పెట్టించి వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం వచ్చినట్లు వాళ్ళకు ఇల్లు లేనోళ్ళకు ఒక అడుక్కొని ఏదైనా చేసి వాళ్ళకి ఇల్లులు ఏర్పాటు డబుల్ బెడ్‌రూమ్ గానీ ఏమన్నా ఇల్లు లేని వాళ్ళకి అందరూ చేసి హ్యాపీగా మంచిగా ఉండేంత వాతావరణం నేను మా డివిజన్‌లో చేస్తాను. అది నా ఒక కోరిక నాకు గెలిపియాలని. ఇమ్రాన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.